తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నాకు అమ్మ అంటే ఒక ఎమోషన్. నాకు అమ్మ విపరీతం. తనే స్ట్రెంగ్త్, తనే వీక్నెస్. నాకు నేను అట్ ద ఏజ్ ఆఫ్ 20 నాకు ఫాదర్ చనిపోయారు. అన్నయ్య ఏమో జాబ్ రీచ్ వెళ్ళిపోయాడు, సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. అమ్మ నేనే. నేను అంటే పెళ్ళైన తర్వాత కూడా, పెళ్లి కాకముందు కూడా అమ్మతోటి ఏంటంటే నాకు జర్నీ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ ఏంటంటే ప్రతిదీ షేర్ చేసుకునేవాడు. సో అమ్మ అనే ఒక ఇది విపరీతం ఉన్న ప్రేమ, అభిమానం ఉండడం వలన ఎవరి మదర్నైనా సరే నాకు అది వస్తుంది. ఈ ఉత్సవం జరిగినప్పుడు ఏమైందంటే రీజన్ ఏదైనా సరే, ఆవిడ ఇమాన్యుల్కి కప్పు రాకపోవడం గురించి పడిన బాధ కంటే ఇమాన్యుల్కి ఓట్లు వేయండి అని అడగడానికి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. దాని గురించి ఎక్కువ బాధపడి ఆవిడ స్టేజ్ మీద కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు, బాధపడుతున్నారు. ఒక మదర్ వచ్చి స్టేజ్ మీద అలా కళ్ళని నీళ్ళు పెట్టి నేడుస్తున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చాలామంది హౌస్ మేట్స్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. లక్కీగా నాకేంటంటే మైక్ శ్రీముఖి గారు మైక్ ఇచ్చి బర్నీ గారు మాట్లాడిన అన్నప్పుడు నేను ఈరోజు చెప్తున్నా, ఇట్స్ నాట్ ఇమాన్యుల్, ఇట్స్ నాట్ బర్నీ, ఒక మదర్. అక్కడ ఇమాన్యుల్ కాకుండా 22 మంది కంటెస్టెంట్లో ఎవరున్నా వాళ్ళ మదర్ అక్కడ ఉన్నప్పుడు నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. అక్కడ ఇమాన్యుల్ కాదు, అది 22 మంది కంటెస్టెంట్స్లో ఎవరి మదర్ అక్కడుండి అలా బాధపడినా సరే నేను అలాగే రియాక్ట్ అయ్యి ఆ కంటెస్టెంట్ని సపోర్ట్ చేసి ఆ మదర్ని కన్సోల్ చేయడానికి, కన్నీళ్ళు తొడడానికి, ఆ వ్యక్తి గురించి డెఫినెట్గా నేను పాజిటివ్గా మాట్లాడే మాటలు అయ్యి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇమాన్యుల్. ఒక తల్లి వేదన, ఒక తల్లి ఆవేదనని అర్థం చేసుకుని ఆవిడ కన్నీళ్ళు తుడ్డానికి, ఆవిడ స్టేజ్ మీద నవ్వించడానికి, ఆవిడికి ధైర్యాన్ని ఇవ్వడానికి నేను చేసిన ప్రయత్నం తప్ప ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇమాన్యుల్. ఇట్స్ మదర్. మదర్స్ అందరూ వాళ్ళు ఎప్పుడూ పాప నవ్వుతూనే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎవరి మదర్ అయినా సరే. 22 మందికే మదర్స్ కూడా నాకు లైక్ మదర్స్ లాగే నాకు. సో అక్కడ ఎవరి మదర్ ఉన్నా నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. దాని గురించి ఏంటంటే అదేమైపోతుందంటే మేబీ ఈ సోషల్ మీడియాలో ఏదన్నా సరే అది నచ్చక వేరే రకంగా ఎల్లుండొచ్చు. కానీ అంటే ఒకళ్ళు కామెంట్ చేసుకుని వీళ్ళని ఒకళ్ళు కామెంట్ చేసుకుని, నేను అదే చెప్తాను, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను హౌస్లోకి వెళ్ళే ముందు కూడా నన్ను పిఆర్ పెట్టుకోవడానికి ట్రై చేసినా సరే మొత్తానికి ఆ డబ్బులు, ఇంత డబ్బులు ఆ పిఆర్కి అని చెప్పి నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం. నాకు అంటే సోషల్ మీడియాయే నాకు లేదు, సోషల్ మీడియాలో లేను. కానీ వెళ్ళేటప్పుడు సోషల్ మీడియాలో ఉండాలని చెప్పి వీళ్ళు అప్పుడే అకౌంట్ ఓపెన్ చేయించారు ఇన్స్టాలో. కానీ అది ఇదేంటారు బాబు ఇంత పిఆర్కి ఇలాగా అని చెప్పి, ఇంక సరే నా వల్ల అది ఏదో ఒకటి చేయండి అని చెప్పి నా కజిన్స్ ఇద్దరు ఉంటే వాళ్ళకి అప్పు చెప్పాను. వాళ్ళు ఏదో పాపం కింద మడి మీద పడి ఏదో చేశారు పాపం. కజిన్స్ ఇద్దరే దాన్ని హ్యాండిల్ చేశారు. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పా, డెఫినెట్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనల్ని పొగిడినండి హే మనల్ని భలే పొగిడాడని చెప్పి అది కాదు. పొగిడినా పాజిటివ్గా తీసుకోండి, తిట్టినా ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. ఇట్స్ దేర్ ఒపీనియన్. అది మన మీద. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు బర్నీ ఎవరికైనా శత్రువు కాదు కదా. ఇప్పుడు ఎవరికన్నా గొడవలు ఉన్నా లేవు కదా. ఇంకా హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ప్రేమించడం స్టార్ట్ చేశారు. అమ్మాయిలందరూ కూడా అన్న అని పిలుస్తున్నారు. ఫాదర్ లేని అమ్మాయిలందరూ కూడా మీలాంటి నాన్న ఉంటే బాగుందని చెప్పి అంటారు. ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెడతామండి శివ గారు, మీరైనా నేనైనా శివ అని పిల్ల పోస్ట్ పెడతాం మనం ఇన్స్టాలో. అది ఏంటి నాకు ఆ పోస్ట్ కూడా ఎందుకు పెట్టాలో కూడా తెలియదు నాకు. మా వాళ్ళు కజిన్స్ అన్న ఈరోజు ఈ పోస్ట్ పెడితే మనది కొంచెం ముందుకు వెళ్తాం అన్నప్పుడు సరే పోస్ట్ పెట్టండి అని చెప్పంటాం. తర్వాత వాళ్ళు వచ్చేమంటారు, అన్న మనకి ఈరోజు 1 lakh వ్యూస్ వచ్చాయి అన్న, 1 lakh వ్యూస్ వచ్చాయి, ఒక 10,000 లైక్స్ వచ్చాయి అన్న. 1 lakh వ్యూస్ వచ్చి 10,000 లైక్స్ వచ్చినప్పుడు ఒక 5-10 నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అవి చాలా దారుణంగా వస్తాయి. అక్కడ ఆగిపోదామా, లేకపోతే ఇంతమంది మనల్ని మెచ్చుకుంటున్నారని చెప్పి మనం ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకుని వెళ్దామా? అదే పట్టించుకుంటాం ఆబ్వియస్లీ. నేను మా వాళ్ళకి అదే చెప్పా. నేను 2-3 సార్లు నేను ఇన్స్టాలోనే లేను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫామ్ అయింది, డెవలప్ అయింది. అసలు 0 ఫాలోవర్స్ నుంచి బయటికి రాగానే ఒక 1 lakh అబౌవ్ ఫాలోవర్స్ వచ్చేసారు. నేను వాళ్ళకి 2-3 సార్లు కూడా నేను మెసేజ్లో ఏం పెట్టానంటే, మీరు బిగ్ బాస్ అయిపోయింది, ఇప్పుడు 22 మంది కంటెస్టెంట్స్ కూడా ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీ ఉన్నారు, ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటున్నారు. మీరెందుకు ఇక్కడ ఆగిపోతున్నారు?
మీరు ఇంకా బిగ్ బాస్ హౌస్లోనే కంటెస్టెంట్స్ ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చారు బయటికి, ఎవరి పనులలో బిజీగా ఉన్నారు. కొంతమంది షాప్ ఓపెనింగ్లు అంటారు, నాలాంటి వాళ్ళు నా క్యారెక్టర్స్ గురించి పరిగెడుతున్నారు, నేను షూటింగ్లు చేసుకుంటున్నాను, ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ అయిపోద్దు. నేను నా ఫాలోవర్స్ అందరికీ కూడా నేను 2-3 సార్లు వాయిస్ మెసేజ్ పెట్టాను, ప్లీజ్ మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. మీ మదర్ ఫాదర్ డ్రీమ్స్ కొన్ని ఉంటాయి, మీరు ఇది అవ్వాలని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఇక్కడ ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది అనుకోండి, దానికి ఇమీడియట్గా నెగిటివ్ కౌంటర్ వేసేస్తే ఏంటి యూజ్, మళ్ళీ ఆయన ఇంకో నెగిటివ్ కౌంటర్. అక్కడ ఏదో టైం మొత్తానికి మీరు టైం వేస్ట్ అన్నది ఎక్కడ సంబంధం లేని టాపిక్ గురించి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఈ 22 మంది మళ్ళీ ఎక్కడికి కలిసి సరదాగా మాట్లాడుకుంటారు, అది చేసుకుంటారు, ఒకరితో ఒకరి పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరెందుకు అక్కడ మీరు ఫాలోవర్స్ మీరు ఎందుకు మాట్లాడుకుంటారు? వద్దు. మీరు ఎవరైనా ఒకళ్ళు బర్నీని ఎవరైనా తిడుతూ కామెంట్ పెట్టారు, చూడండి, ఎంజాయ్ చేయండి. నేను నిజంగా అలాంటి చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను. లెట్ దెమ్. ఓకే, వాళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి తిడతారు, రెండోసారి తిడతాడు, మూడోసారి తిడతాడు, 10 సార్లు తిడతాడు, బూతులు తిడతాడు, 11వ ఇదేంటి అసలు బర్ణన్న నేను ఎందుకు తిడుతున్నాను నేను? సరే బర్ణన్న మనల్ని ఏం చేశాడు? నిన్నేం చేయలేదు కదా. ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కాము, 22 మందిని పొగడలేం కదా, 22 మందితో మన నెగిటివిటీ లేదు కదా. ఒక వ్యక్తిని పొగడాల్సిన అవసరం వచ్చింది, సిచ్యువేషన్ అది, సందర్భం అది. ఈ సందర్భం వల్ల కదా బర్నీ అన్న ఇలా రియాక్ట్ అయ్యాడు. బర్ణన్ నేను ఎందుకు తిట్టాలి ఆలోచన 11 సార్లు తిట్టిన తర్వాత రావచ్చేమో, చూద్దాం చేంజ్ అవుతాడేమో. కాకపోతే మీరు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ముందు ఈ తిట్టుకోవడాల కన్నా కెరీర్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే యంగ్ జనరేషన్ అందరికీ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఇన్స్టాలో ఫాలోవర్స్ అందరూ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో 70% ఆఫ్ ద పీపుల్ యంగ్స్టర్స్ ఉన్నారు. తక్కువ ఇంటర్మీడియట్లో చదువుకునే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ కానీ, లేకపోతే వీళ్ళు మేము ఇలా అవ్వాలి కెరీర్లో, మేము ఇలాంటి కెరీర్ డెవలప్ చేసుకోవాలని డ్రీమ్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాల్సింది టైం, సెకండ్ ప్రయారిటీ హెల్త్, థర్డ్ ప్రయారిటీ ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ మీద ఫోకస్తో ట్రావెల్ చేయడం. ఈ 3 కానీ మిస్ అయిపోయి టైం అన్నెసరీ ప్రతి సంబంధం లేని నాటికి టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఇన్స్టా అకౌంట్ అలాగే ఉంటుంది, టైం అయిపోతుంది, మనం అక్కడే ఉండిపోతాం. సో నేనేమంటానంటే, నేను మిగిలిన కంటెస్టెంట్స్ ఫాలోవర్స్కి చెప్పడానికి నేను ఎవరిని నాకు అసలు ఆ రైట్ లేదు. నాకు లెడ్డం అలా కదా, అంటే వాళ్ళు ఎలా పాజిటివ్గా తీసుకుంటే ఓకే, బర్నీ అన్న చెప్పాడు అని పాజిటివ్గా తీసుకుంటే వెల్ అండ్ గుడ్. నేను నిజంగా నా ఫాలోవర్స్నైనా మిగతా వాళ్ళ ఫాలోవర్స్నైనా నా ఫాలోవర్స్ కింద నేను ట్రీట్ చేస్తాను వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నన్ను శివ గారు ఐ ఫీల్ బిగ్ బాస్ హౌస్లో ఐ ఫెల్ట్ సో మెనీ టైమ్స్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే మీరు చూడండి, 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్ అందరూ నన్ను ఏదో ఒక రిలేషన్ తోటి పిలిచారు, అన్నానో నాన్ననో బాబాయ్ అనో, ఇంక్లూడింగ్ సంజనా గారు కూడా లైన్ అన్న అని పిలుస్తారు ఇప్పుడు కూడా. అందరూ మొత్తం అన్న నాన్న